జగిత్యాల జిల్లాలో ఇటీవల జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలు, ముఖ్య సంఘటనలు, సమీక్షా సమావేశాలు, రాజకీయ అంశాలపై మా ఆకాశవాణి ప్రతినిధి మహదేవ్ అందిస్తున్న జిల్లా వార్తల లేఖ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రభుత్వం పంచాయతీ ఎన్నికల తేదీ ఎప్పుడు ప్రకటించినా నిర్వహించేందుకు జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఓటర్ జాబితా పూర్తి చేయడంతో పాటు పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. బ్యాలెట్ బాక్సులు సామాగ్రి సిద్ధం చేశారు. పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితా విడుదల చేయడంతో పాటు జిల్లా స్థాయి, మండల స్థాయిలో రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించారు. పోలింగ్ కేంద్రాలపై అభ్యంతరాలు స్వీకరించి వాటిని పరిష్కరించారు. తుది పోలింగ్ కేంద్రాల జాబితాలను ఇంకా ప్రకటించాల్సి ఉంది. జిల్లాలో గతంలో 380 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా మరో 2 కొత్త పంచాయతీలు ఏర్పాటయ్యాయి. జిల్లాలోని 380 గ్రామ పంచాయతీ ట్రాక్టర్లను జీపీఎస్ తో అనుసంధానం చేశారు. జీపీఎస్ సిస్టమ్ అమర్చడం ద్వారా జిల్లా వ్యాప్తంగా పారిశుధ్య కార్యక్రమాల పరిశీలన సులభతరం కానుంది. ప్రతిరోజు ప్రతి గ్రామంలో ట్రాక్టర్ ద్వారా చేపడుతున్న పనులు వెంటనే తెలుసుకునే అవకాశం ఏర్పడింది. జిల్లాలోని బీర్పూర్ మండలంలోని గోండుగూడెం బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో వసతుల లేమితో విద్యార్థినులు అవస్థలు పడుతున్నారు. ఆశ్రమ పాఠశాలలో 3వ తరగతి నుంచి 8వ తరగతి వరకు 69 మంది బాలికలు విద్యను అభ్యసిస్తుండగా సంఖ్యకు అనుగుణంగా వసతులు సమకూర్చకపోవడంతో పాఠశాల పరిసరాలలో చెట్ల కిందనే పాఠాలు బోధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పూర్తి స్థాయిలో విద్యార్థులకు హాస్టల్ వసతి లేకపోవడం, తాగునీటి కోసం అందించిన పరికరాలు ఏళ్లు గడుస్తున్నా మరమ్మతు చేయకపోవడంతో బోరుబావి నీటిని విద్యార్థులు వినియోగిస్తున్నారు. తమకు సరైన వసతులు కల్పించాలని బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులు కోరుతున్నారు. జిల్లాలోని గోదావరి తీర గ్రామాలు ఇసుక అక్రమ రవాణాకు అడ్డాలుగా మారాయి. జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండి వద్ద ప్రారంభమయ్యే గోదావరి నది మల్లాపూర్, రాయికల్, సారంగాపూర్, ధర్మపురి మండలాల మీదుగా ప్రవహిస్తోంది. నదిలోని ఇసుకను రోజంతా ట్రాక్టర్లలో రహస్య ప్రాంతాల్లో నిల్వ చేసి రాత్రి వేళల్లో టిప్పర్లతో జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లితో పాటుగా నిర్మల్, నిజామాబాద్ పట్టణాలకు తరలిస్తూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. ఇసుక అక్రమ రవాణాలను అడ్డుకొని తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకుని గతంలో మాదిరి తహసీల్దార్ కార్యాలయంలో గృహ నిర్మాణాలకు ఇసుకను తరలించుకునేందుకు అనుమతులు ఇవ్వడం ద్వారా సామాన్య ప్రజలకు ఇసుక అందుబాటులోకి వస్తుందని ప్రజలు కోరుతున్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం ఆత్మనగర్ గ్రామానికి చెందిన అటవీ సంరక్షణ కమిటీ అటవీ భూమి ఆక్రమణను అడ్డుకోవాలని అధికారులకు వినతి పత్రం సమర్పించారు. కొన్ని రోజులుగా చెట్లు నరికివేస్తూ సుమారు 300 ఎకరాలు ఆక్రమించి చదును చేశారని కమిటీ సభ్యులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. అటవీ భూమి ఆక్రమణలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆత్మనగర్ గ్రామస్తులు కోరుతున్నారు. జగిత్యాల మండలం మోతే పెద్ద చెరువు, తుమ్మలగుంట చెరువును కొందరు ఆక్రమిస్తున్నారని, చెరువు భూమిని కాపాడాలని మోతే గంగపుత్ర సంఘం సభ్యులు జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ కు వినతి పత్రం అందజేశారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో ఇప్పటికే 40 ఎకరాలు ఆక్రమించి చదును చేసి ప్లాట్లుగా అమ్ముతున్నారని ఆరోపించారు. మోతే వాగును ఆక్రమించుకోకుండా వాగు పక్కన ఈత, తాటి వనాలు తొలగించకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను కోరారు. రాజీ మార్గం ద్వారా సత్వరమే కేసులు పరిష్కరించుకునే వీలు లోక్ అదాలత్తో ఉంటుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి నీలిమ అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జగిత్యాలలో మెగా లోక్ అదాలత్ నిర్వహించారు. లోక్ అదాలత్ ద్వారా 3,266 కేసులు పరిష్కారం అయ్యాయని, బాధితులకు రాజీ మార్గం ద్వారా 98.28 లక్షల రూపాయల పరిహారం చెల్లించే విధంగా తీర్పునిచ్చినట్లు కార్యదర్శి కె ప్రసాద్ తెలిపారు. జిల్లాలో గ్రూప్ 2 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లా వ్యాప్తంగా 31 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. తొలి రోజు 5,274 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కాగా రెండవ రోజు 5,182 మంది పరీక్ష రాశారు. జిల్లా వ్యాప్తంగా 47.51గా హాజరు శాతం నమోదైంది. రైతులు తీసుకున్న వ్యవసాయ రుణాలు మాఫీ చేయాలని జగిత్యాల జిల్లా మొరపల్లి గ్రామ రైతులు జిల్లా కలెక్టర్ కు వినతి పత్రాన్ని సమర్పించారు. ప్రభుత్వం 2 లక్షల పైన ఉన్న మొత్తాన్ని చెల్లిస్తే రుణమాఫీ చేస్తామని చెప్పడంతో రుణాన్ని చెల్లించినప్పటికీ మాఫీ వర్తింపు కాలేదన్నారు. తమ గ్రామంలోని 60 మందికి పైగా రైతులకు రుణమాఫీ జరగలేదని, ప్రభుత్వం వెంటనే రైతులకు రుణమాఫీ చేయాలని మోరపల్లి గ్రామ రైతులు విజ్ఞప్తి చేశారు. జిల్లాలోని కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానానికి సంబంధించి భక్తులు గిరి ప్రదక్షిణ చేసేందుకు కొండ చుట్టూ దారి నిర్మాణం దాదాపు పూర్తయింది. కొండ చుట్టూ భక్తులు నడిచేందుకు వీలుగా దారిని నిర్మిస్తున్నారు. కొన్ని చోట్ల వరద నీరు ప్రవహించేందుకు వీలుగా కాలువలపై తూములు నిర్మించడానికి అవసరమైన నిధులు మంజూరు కోసం సంబంధిత శాఖకు ప్రతిపాదనలు పంపినట్లుగా దేవాలయ అధికారులు తెలియజేశారు.